ఏమే నాకు చెప్పకుండా నువ్వు బాత్రూమ్ కూడా వెళ్ళొద్దు. అలాగే స్వామి. అక్కడ ఏం జరిగిందో ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఉండదు. నువ్వు కొంచెం మనసు నిబ్బరం చేసుకుని ఉండవే. వాడు ఎలాగైనా వస్తాడు. కాంత కబూడియా రే కాశీ, చూస్తావేంటా నా పెళ్ళాన్ని కాపాడరా. అయ్యయ్యో, ఈ ఘోరం నేను చూడలేను గురూజీ. మీ బెడ్రూమ్ లో ఇలా ముగ్గురిని చూస్తాను అనుకోలేదు బాబోయ్. అరే నన్ను వదిలిపెట్టరా, నన్ను వదిలిపెట్టరా. నాకు తప్పుడు జాతకం చెప్పిన ఫలితంగా ఈ రోజు నుంచి నువ్వు ఎవరికి జాతకం చెప్పకూడదు. అదెలా కుదురుద్దమ్మా? కుదరదా? ఒప్పేసుకోండి గురువు గారు. కావాలంటే జాతకాలు నేను చెప్తాను, మీరు నా దగ్గర పని చేద్దరు కానీ. నీ దగ్గర నేను పని చేయడం ఏమిట్రా? కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి బాబు. నా దగ్గర పని చేయడం బెటరా, రోజు మీ ఆవిడ వాడి పక్కన చూడటం బెటరా. ఒప్పుకుంటావా? నీ కొడుక్కి నా పేరు ఎట్టుకుంటావా? మై నేమ్ యువర్ సన్ త్రుహ. ఒప్పేసుకుంటాను బాబోయ్. మళ్ళీ జాతకం చెప్పినట్టు తెలిసిందో కాంత కబోడియా బ్లాస్ట్ అయిపోద్ది. వెళ్ళిపోయాడా అండి? మంత్రం ఇంక రాడా? అంతేనా? ఆహా, పిలుచుకురానా? బాగా అలవాటు పడ్డావా? ఏమే ఏంటి అలా పెట్టండి మహా. నాతో రండి, వచ్చండి. నీకు విషయం చెప్పాలి వీరయ్య. నేను మీకు అన్యాయం చేశాను. ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా ఏడిపించాను. నన్ను క్షమించండి. ఏంటయ్యా? నీ చిన్న కొడుకుని ఎత్తుకుపోయింది నేనే. మీ కొడుకు బతికి ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు. తిరిగి మీ చేతుల్లో పెట్టడానికి తిరుగుతున్నాను. ఎక్కడ నా కొడుకు? ఎక్కడ? నీకు దండం పెడతాను. ఉంటుంది. నా కొడుకు ఎక్కడ చెప్పే. నేను అదే అడుగుతున్నా. ఎక్కడి నీ కొడుకు? తెలీదయ్యా. నేను నమ్మను. చెప్పు ఎక్కడ ఉన్నాడు, లేదా నీ పెళ్ళాన్ని చంపేస్తా. మాకు నిజంగానే తెలీదయ్యా. వీడు చెప్పేది కరెక్టే. వీడికి ఏం తెలియదు. ఇప్పుడు నేను నమ్ముతున్నాను. చూడు, బ్యాంకాక్ లో ఉన్నాడంట. బ్యాంకాక్? మనం కూడా బ్యాంకాక్ వెళ్తున్నాం. ఆడెళ్ళిపోతే మనం వెళ్ళిపోవడం ఏంటి? అక్కడ కైలాష్ గడు దొరుకుతాడని గ్యారంటీ ఏంటి? వెళ్దాం. కైలాష్ ఉంటే దొరుకుతాడు, లేదంటే మసాజ్ చేయించు. మనోజ్, గెట్ అప్ ఫాస్ట్. ఏమైంది? వాడు వచ్చేసాడు. చెల్లిని తీసుకుని అర్జెంట్ గా పారిపో. షట్ రా, పద ఫాస్ట్.
హలో సార్ నేను బ్యాంకాక్ వేరే పని మీద వస్తే ఇక్కడ కైలాష్ గడ్ దొరికాడు. నా గురించి చెప్పకురా చెప్పకో. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? నువ్వు కాసేపు అక్కడే ఉండు. వాడిని తాయ్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? హలో 2 కోట్లు కావాలి. చా 3 తీసుకున్నానా? 3 తీసుకో. నేను కైలాష్ గారిని నీకు ఇస్తే 3 ఏంటి 4 కూడా ఇస్తావు. ఎప్పుడు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేయలా, దొరికాడు బ్యాంకాక్లో. గంటలో మీ ఇంట్లో డబ్బులు ఉంటాయి. కైలాష్ గారి కైలాష్ గారు ఎక్కడ? You slapped me? Huh? You slapped me? Why? Huh? Why? You know, అమ్మాయిలు నన్ను తిడితేనే చంపేస్తా. నువ్వు లాగి పెట్టి కొట్టావు. నిన్నిప్పుడు ఎలా చెప్పాలి? హలో, వాడెవడో చోటుగాడంట, వాడికి దొరికాడు ఇటు. పట్టుకుని పడితే లేపేంటయ్యా. ఓరు నాయనా, మీ కమిషనర్ ఎంత పని చేశాడు తెలుసా? అడ్రస్ చెప్పి 2 కోట్లు లొకేషన్ రా. బేసిక్ గా నేను ఎదవను కదా, నా వల్లే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనుకునేవాడిని. అందరూ నాలాగే ఉన్నారు గురు, ఎదవను మించిన ఎదవను. లేకపోతే వాడు నాలుగు 2 కోట్లు కొట్టేటాడు గురు కమిషనర్ గాడు. కమిషనర్ పిచ్చోడు కాబట్టి 2 అడిగాడు. నేను 25 అడుగుతానని నీకు తెలీదు. 25 కోట్లు చంపేరా? నన్ను చంపేరా నా కొడక? నన్ను చంపే. మా అన్నతో పాటు నన్ను చంపేస్తున్నారా? వాడు బతికిపోయాడ్రా. బతుకున్నాడు చంపుతున్నారా మీరు? రేయ్, జనరల్ గా నువ్వు నోట్లో పోసే రకం. డీల్ ఫిక్స్. డీల్ ఫిక్సా? అంటే నోట్లో పోయడానికి ప్రిపేర్ అయిపోయావు అనమాట. కైలాష్ గారిని చంపి నీకు ఫోన్ చేస్తా. ఓకే? హే, యు తినాయ్. క్లైమాక్స్ చాక్ని. షిట్ మ్యాన్. ఏమైంది? చాలా దూరం అంట. ఆ చోటుగాడి నంబర్ కావాలి. నీ బాయ్ ఫ్రెండే కదా? నంబర్ చెప్పు. నంబర్ ఎక్కడే? హలో. హే చోటు బాయ్, నేను జానీని మాట్లాడుతున్నా. ఆ కైలాష్ ఎక్కడ? హలో 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 హలో. నువ్వు నా దగ్గర ఉన్నట్టు వీడికి ఎలా తెలిసింది? ఎవడాడు? ఇంకెవడు? జానీ. చెప్తున్నా వినకుండా కమిషనర్కి ఫోన్ చేశాం. వాడే చెప్పేస్తుంటాడు. కమిషనర్ అలా చేయడు. నా వాల్యూ ఏంటో తెలుసా నీకు? నన్ను ఎంతకైనా అమ్ముకోవచ్చు. హలో హలో చోటు. హలో. హలో. నువ్వు చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది, ఒకసారి చెక్ చేస్తాను. హలో సార్, ఇక్కడ ఎవరో 10 మంది వచ్చి కైలాష్ గారిని చంపేశారు. నన్ను ఏం చేయమంటారు? ఇందులో చాలా మంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నువ్వు కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపో. ఓకే సార్. నువ్వు చెప్పింది నిజమే గురు, మా వాడిని నమ్మేశాడు. నన్నొక్కడిని చంపేస్తే ఆ మినిస్టర్కి ఇక ఏ ప్రాబ్లం ఉండదు. నీకు ఇంకొక విషయం తెలుసా? మంత్రి రాజేంద్ర కుమార్ని చంపింది నేను కాదు. మిస్ అయినా పర్వాలేదా? మిస్ అవ్వదు. ఇవాళ మినిస్టర్ని చంపేది నువ్వు కాదు, మినిస్టర్ తమ్ముడు. పోయావా? నా కొడుకు ఉన్నావురా? అమ్మా, మన చచ్చిపోయాడంటే. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదని వాళ్ళందరూ వాడే కాల్చేశాడు. అందుకే ఆడికంత భయం. నేను బతుకుంటా. జానీ బాయ్ డోంట్ వరీ జానీ బాయ్. ఎందుకు? ఎందుకేంటి జానీ బాయ్? కమిషనర్ ఇప్పుడే ఫోన్ చేశాడు, ఆ కైలాష్ గారిని చంపేశారంట. అందరం ఇక్కడే ఉన్నాం. ఆడినప్పుడు చంపేశాడు. తొందరపడి థ్యాంక్స్ లవి చెప్పకు. అదేంట్రా బ్రేక్ ఇచ్చావు? ఫోన్ పెట్టే. గుడ్ న్యూస్ చెప్పరా, మంచి దొరుకుతుంది ఇక్కడ. జానీ చెప్పు. హే సారీ చోటు, సిగ్నల్స్ ప్రాబ్లం. ఇప్పుడు క్లియర్గా ఉంది, చెప్పు. విషయం ఏంటంటే నీ దగ్గరున్న కైలాష్ గారు నాకు కావాలి. నేనెందుకు ఇవ్వాలి? వినిపిస్తుందా నేను డార్లింగ్ వాయిస్? మర్యాదగా కైలాష్ గారిని తీసుకొని నా దగ్గరికి రా. నీ అవసరం నాకెంతుందో నా అవసరం నీకంతే ఉంది. సమీరాని వాళ్ళ అన్నని తీసుకుని నువ్వే ఇక్కడికి రా. ఏమంటున్నాడు? హీస్ బ్లాక్మెయిలింగ్ బ్రహ్మాజీ, బ్లాక్మెయిలింగ్ మీ. నన్ను కొడతావంటే? కొట్టక? నువ్వేమో ఆ రోజు నన్ను విలన్ అన్నావు. విలన్ వాడు బ్రహ్మాజీ, నేను హీరోని. డు యు బిలీవ్ మీ? థాంక్స్. సరే. నీ బావ రమ్మన్నాడు. అలా సరదాగా మాట్లాడుకుంటూ వ్యాన్లో